నమస్తే మ్యామ్. నమస్తే అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ, మీకు కూడా అండి. సో డాక్టర్ గారు, ఈ ఉపవాసం చేసినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉపవాసం అంటే మనము ఒక పాయింట్ తర్వాత, అంటే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఏదైతే లాస్ట్ మీల్ ఉందో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కొంతమంది 10 గంటల్లో తినకుండా ఉంటారు, కొంతమంది 12 గంటలు, ఇంకొంతమంది రాత్రి లేట్గా తిన్నట్టయితే ఉదయం లేవగానే కాఫీనో టీనో మొదలెట్టినట్టయితే ఆ టైం 7 గంటలకి 8 గంటలకి కూడా కట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ టైం ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ఫాస్టింగ్ లేదా ఉపవాసం కింద కౌంట్ అవుతుంది. సో ఫాస్టింగ్ టైంలో, ఉపవాసం ఉన్న టైంలో ఏం జరుగుతుంది అనేది, అసలు అది ఎలాంటి ఫాస్ట్, ఎంతసేపు చేస్తున్నారు, ఆ ఫాస్టింగ్ చేసే ముందు ఆ బాడీలో ఎనర్జీ నిల్వలు ఎలా ఉన్నాయి, అంటే అది ఫ్యాట్ రూపంలో కానీ గ్లూకోజ్ రూపంలో కానీ ఆ శరీరంలో శక్తి అనేది ఎంతవరకు నిలువ ఉంది, వీటన్నిటిని బట్టి అసలు ఉపవాసం చేస్తే ఏమవుతుంది అనే దాని ఫలితం ఉంటుంది. సో ఇనీషియల్గా చూసినట్టయితే మనము తినడం ఆపేసిన తర్వాత మనం ఫాస్టింగ్ మొదలైంది అని కౌంట్ చేసుకున్నట్టయితే తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆ ఆహారంలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు అంటారు, ప్రోటీన్స్, అట్లాగే ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు, ఇవి ఎలాంటి ప్రపోర్షన్లో ఉన్నాయి ఏంటి అన్నదాన్ని బట్టి తిన్న తర్వాత ఒక 3-4 గంటల తర్వాత ఆర్ 3-4 గంటల లోపు ఆ ఆహారం అనేది స్టమక్లో నుంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇవన్నీ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం కానీ, ఫ్యాట్ లెవెల్స్ పెరగటము, దాన్ని మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్ని అబ్జార్బ్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇదంతా కూడా మన శరీరం ఆ సమయంలో రెస్ట్లో ఉందా, లేదా ఆ సమయంలో మనం ఇంకేదైనా ఫిజికల్గా యాక్టివిటీ చేస్తామా, అంటే ఎక్సర్సైజ్ అనే కాదండి, ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ అనేది, కదలిక అనేది ఎంతవరకు ఉంది ఏంటి అన్నదాన్ని బట్టి మనం తీసుకున్నటువంటి శక్తి ఎలా, అంటే తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనకు వచ్చేటువంటి శక్తి ఏ రకంగా ఖర్చు అవుతుంది, లేదా ఎక్కడైనా స్టోర్ చేయబడుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. ఇనీషియల్గా ఏమైనా పని చేస్తూ ఉన్నట్టయితే తీసుకున్నటువంటి ఫుడ్ అక్కడ కూడా వెళ్ళిపోతుంది, ఆ పనికి అవసరమైనటువంటి శక్తిని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ప్రొలాంగ్ అయినప్పుడు ఇక ఆహారం నుంచి వచ్చినటువంటి శక్తి అయిపోయినప్పుడు మన శరీరంలో స్టోరేజ్లో ఉన్నటువంటి శక్తి ఒకటి గ్లూకోజ్ రూపంలో ఉంటుంది, ఇంకొకటి మనకి ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఈ రెండిటి నుంచి కూడా శక్తి అనేది తీసుకొని మన బయోకెమికల్ ప్రాసెసెస్, అంటే మన శరీరంలో జరగాల్సినటువంటి ప్రాసెసెస్ అన్ని, బ్రీదింగ్కి ఎనర్జీ అవసరం అవుతుంది, హార్ట్ బీటింగ్కి ఎనర్జీ అవసరం అవుతుంది, బ్రెయిన్ పనిచేయడానికి ఎనర్జీ అవసరం అవుతుంది. సో వీటన్నిటికీ అవసరమైనటువంటి శక్తిని స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీ సోర్స్ నుంచి ఫ్యాట్ రూపంలో కానీ గ్లూకోజ్ రూపంలో కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని శరీరం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.